అబ్బాయి ఏమో ఓ పేద కూలి అండి, అందులోనూ పెళ్లి ఫిక్స్ అయిందండి. పెళ్లి జరగాలంటే ఇలా చేసుకోవాలని చెప్పి చాలా అనుకున్నాడండి. కానీ ఆయన చేసుకోవాలంటే డబ్బులు ఉండాలి కదండి. కాబట్టి అవన్నీ పక్కనెట్టేసి సైలెంట్గా మామూలుగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాడండి. ఇంకా అమ్మాయి మనం ఏదైనా హెల్ప్ చేద్దామా? కనీసం కొన్ని కోరికలైనా తీర్చడానికి ట్రై చేద్దామంటావా? ఆ ఛాన్స్ మనకు లేరులే. కానీ ఆ అబ్బాయికి ఉన్న ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇచ్చేసారు అంతే. పెళ్లి కొడుకు ఫుల్ హ్యాపీస్ అయిపోయాడు అనమాట. ఎంతైనా మంచి ఫ్రెండ్స్ ఉంటే ఇలాంటి సర్ప్రైజులు ప్రైజులు అన్నీ ఉంటాయి కదండి. సోషల్ మీడియాలో పెళ్లిళ్ళకి సంబంధించి చాలా వీడియోలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు పెళ్లి ఊరేగింపుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. పెళ్ళంటే చుట్టాలు, బంధువులు, బాజా భజంత్రీలు, పురోహితుడు, వధూవరులు, తాలిబొట్టు, 3 ముళ్ళు, తలంబ్రాలు, 7 అడుగులు, అనంతరం ఊరేగింపు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడు చాలా మందికి భిన్నంగా వధువును ఈ రిక్షాలో తీసుకెళ్లడానికి బయలుదేరాడు. ఇది చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ ఊరేగింపు కనుచూపు మేరకు రహదారి పొడవునా సాగింది. జనరల్గా వివాహ ఊరేగింపులో వరుడు గుర్రం, లగ్జరీ కార్లలో వెళ్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వరుడు తన వివాహ ఊరేగింపును ఈ రిక్షాపై తీసుకెళ్లాడు. ఈ పెళ్లి ఊరేగింపు అందరికీ ఆకర్షణీయంగా మారింది. డియోరియాలో నివసిస్తున్న నిరుపేద యువకుడు దుర్గేష్ కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. తన పెళ్లి ఊరేగింపు గొప్పగా ఉండాలని కలలుగనేవాడు. తన పెళ్లి ఊరేగింపు కారులో జరగాలనుకున్నాడు. కానీ అతని దగ్గర కారు లేదు, ఆర్థిక స్తోమత కూడా లేదు. అందుకే ఏమీ చేయలేకపోయాడు. దుర్గేష్ కోరికేంటో తెలుసుకున్న స్నేహితులు వారు తమ ఫ్రెండ్ బాధపడకూడదని అనుకున్నారు. వెంటనే వారంతా కలిసి వరుడు దుర్గేష్కు ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారు. వారంతా కలిసి భారీ ఈ రిక్షాలతో ఊరేగింపు ర్యాలీ ఏర్పాటు చేశారు. 1, 2, 3 కాదు, మొత్తం 30 ఈ రిక్షాలను సిద్ధం చేశారు. దాదాపు 100 మంది గెస్టులు ఈ వేడుక జరిగిన వేదికకి హాయిగా చేరుకోగలిగారు. దుర్గేష్ వివాహ ఊరేగింపు ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించాయి. రోడ్డుపై ఊరేగింపు చూసిన వారంతా వావంటూ ఆశ్చర్యపోయారు. ఇది కదా నిజమైన స్నేహం అంటే అని అంటున్నారు. డబ్బు కంటే ముఖ్యమైనది ఏదైనా ఉంటే అది స్నేహితుల మద్దతు అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.